మనందరికీ తెలుసు, ఆది కాండంలో దేవుడు అన్నిటిని సృష్టించిన తర్వాత చివరిగా ఆదాముని సృష్టించినాడు. అవునా? ఎస్. అయితే ఆదాము ఒంటరిగా జీవించటం అంత మంచిది కాదని దేవుడు ఏవను కూడా సృష్టించి ఉన్నాడు తనకి జతగా. అయితే మనం ఆది కాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయం చూస్తే అండి, అక్కడ దేవుడు ఆకాశములందరి పక్షులను, భూమి అందు పాకెడి జంతువులను, మృగములను, అదేవిధంగా జలచరములో ఉన్నటువంటి ఆ యొక్క చేపలను, అన్ని ప్రాణులను సృష్టించెను అని ఉంటుంది. దాని తర్వాత ఆదాముని సృష్టించాడు అని ఉంటుంది. అయితే దేవుడు ఆదాము కంటే ముందుగా అన్నిటిని సృష్టించినాడు. మృగములను, జంతువులను, పక్షులను అన్నిటిని సృష్టించినాడు అనే ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ వాక్య పరిచర్యలో ముందుగా అది ఎంతో సహాయపడుతుంది కాబట్టి. అయితే కథోలిక శ్రీసభ మనకు అందించిన పరిపూర్ణమైన పరిశుద్ధమైన గ్రంథములో 73 పుస్తకాలు ఉన్నాయి. అవునా? ఎస్. అయితే ఈ 73 పుస్తకాల సముదాయం కలిగిన ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో 93 సార్లు గాడిద గురించి లిఖించబడి ఉంది, ప్రస్తావించబడింది. అయితే ఆ 93 సార్లు మనం చదవలేము. ఆ వాక్యాలు కూడా ఈరోజు చదువుకునే టైం సరిపోదు కాబట్టి కొన్ని గొప్ప విషయాలు చూద్దాం. ఈ యొక్క సంఘటన మనందరికీ తెలుసండి. బలాము అనే ప్రవక్తని బలాకు పిలుస్తాడు. ఆ యొక్క రాజు పిలిపించుకొని, ఇదిగో బలాము, నువ్వు ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజల్ని శపించు అనేసి చెప్తూ ఉంటాడు. కానీ బలాము అనే ప్రవక్త ఏం చేశాడండి? దేవుడి మాటకి విధేయత చూపించి లోబడి ఇజ్రాయేల్ ప్రజల్ని బలాకు రాజు చెప్పిన విధంగా శపించలేదు, ఆశీర్వదించినాడు. అయితే ఆ సందర్భంలో సంఖ్యాకాండం 22వ అధ్యాయం 27వ వచనం చూడండి. గాడిద ఎదుటనున్న దేవదూతను చూచి నేల మీద చతికల పడెను. బలాము ఉగ్రుడై చేతికరతో దానిని చావమోదెను. అప్పుడు ప్రభువు గాడిదచే మాట్లాడిపింపగా, అది నేను నీకేమి అపకారము చేసి తిని నన్ను ఈ రీతిన 3 సార్లు చావగొట్టనేలా అని అడిగాను. అయితే 3 సార్లు దేవుడు ఆ యొక్క గాడిదను దేవదూత ద్వారా గద్దిస్తాడు, ఆపేస్తూ ఉంటాడు వారి యొక్క మార్గంలో. కానీ ఈ యొక్క బలాము ప్రవక్త వినని సమయంలో ఇంకా లాభం లేదు, ఈ వ్యక్తి నా స్వరాన్ని వినలేకపోతున్నాడు. గర్వము, అవిధేయత, ఏదో పొందుకోవాలి, ఎక్కడికో వెళ్ళాలి అనే ఆతృతతో బలాము దేవుడి యొక్క స్వరాన్ని వినలేకపోయాడు. ఆ సమయంలో దేవుడు ఎవరి ద్వారా మాట్లాడించాడండి? ఎవరిని ప్రేరేపించాడండి? దూతని అడ్డంగా నిలిపి ఇదిగో గాడిద ద్వారా మాట్లాడించున్నాడు. అంటే గాడిద కూడా మాట్లాడింది. చూడండి ఎంత గొప్ప విషయమో. బలాము మాట్లాడలేకపోతున్నాడు, దేవుడు చెప్పిన రీతిగా ఉండలేకపోతున్నాడు. కానీ గాడిద దేవుడు చెప్పిన రీతిగా చేసింది. అయితే మనమును ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇదిగో బలాము ప్రవక్త వలె దేవుడి యొక్క స్వరాన్ని అయితే మన ఈ క్రైస్తవ జీవితంలో మనమును రోజు ఆత్మపరిశీలన చేసుకోవాలండి. ఇదిగో నేను బలాము ప్రవక్త వలె దేవుడికి అవిధేయత చూపిస్తూ మరి దేవుడి స్వరాన్ని వినలేకపోతున్నానే. కనీసం గాడిద వలె దేవుడి స్వరాన్ని వినగలిగే ఒక గొప్ప కృపను నాకు దయచేయ్యా అని మనం అడగాలి. గాడిదతో కంపేర్ చేసుకోవడం తప్పేం కాదండి. ఇక్కడ కరెక్ట్గా చూస్తే గాడిదే ది బెస్ట్ కనబడుతుంది బలాము ప్రవక్త కంటే ఎక్కువగా ఆ సమయంలో, ఆ సంఘటనలో. అదేవిధంగా నా జీవితంలో మన యొక్క ఈ ప్రయాణంలో ఎన్నోసార్లు దేవుడి యొక్క స్వరాన్ని విని కూడా అవిధేయత చూపిస్తూ ఉంటాము, పాపంలో పడిపోతూ ఉంటాము. అప్పుడు దేవుని మనం అడగాలి, ఏమని? అయ్యా, ఆనాడు బలాము ప్రవక్త నీకు అవిధేయత చూపించినప్పుడు, నీ మాటకి లోబడినప్పుడు గాడిద ద్వారా మాట్లాడి ఉన్నావు కదా. అదేవిధంగా నా ఈ జీవితంలో నీ బిడ్డల ద్వారా నాతో మాట్లాడు తండ్రి. నేను కింద పడిపోతున్నప్పుడు ఈ బిడ్డల ద్వారా నన్ను హెచ్చరించయ్యా, గద్దించయ్యా అని మనం అడగగలిగితే తప్పకుండా ఆ గాడిదలో ఉన్న గొప్ప స్వరాన్ని వినగలిగే ఒక కృప ఎవరికైతే ఉంటుందో వారు వచ్చి మనకి బోధిస్తారు, మనతో మాట్లాడతారు, మనల్ని గద్దిస్తారు, హెచ్చరిస్తారు. దేవుడి యొక్క స్వరాన్ని వినగలిగిన బిడ్డలు. అందుకే ప్రియమైన బిడ్డ, గాడిదని తక్కువ అంచనా వేయకండి. పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడు ఎంతో అమూల్యమైన స్థానాన్ని గాడిదకి కల్పించాడు. ఎందుకు?
చాలామంది వల్గర్‌గా మాట్లాడినప్పుడు గాడిదను గూడా తీసి పడేస్తూ ఉంటారు. కానీ ఇదిగో నీకు, నాకు ఈ మానవాళంతటికి దేవుడు చెప్తున్నాడు. గాడిదను గూడా నేను ఎన్నుకున్నాను. గాడిదను గూడా నేను ఏర్పరచుకున్నాను. గాడిద గూడా నా స్వరాన్ని వినగలుగుతుంది. కానీ మీరు వినలేరు. ఎందుకు అంటే గాడిద విధేయత చూపించింది. గొప్ప అనుగ్రహాన్ని పొందుకుంది. మరి మనం పొందుకోగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. అయితే 30వ వచనం ఒకసారి చూడండి. గాడిద అతనితో, నేను నీవు ఇంతకాలము నుండి ప్రయాణమునకు వాడుకొనిన గాడిదను కానా? కానీ నేనెప్పుడైనా ఈ విధముగా ప్రవర్తించితినా అని అడిగెను. అతడు లేదు అనెను. గాడిద మాట్లాడుతుంటే బలాము ప్రవక్త సహితము రిప్లై ఇస్తున్నాడండి. అంటే దేవుడు అంత గొప్పగా దర్శించున్నాడు గాడిదను. 31వ వచనం చూడండి. అప్పుడు యావే బలాము కన్నులు తెరచెను. అంటే కన్నులు మూసుకొని పోయినాయి. అంటే ఆధ్యాత్మికమైన కనులు తెరవబడలేదు అప్పటికి బలాము ప్రవక్తకి అని చెప్తున్నాడు దేవుడు. అందుకే గాడిద కన్ను తెరిచిన్నాడు. అతడు కత్తిని దూసి త్రోవకెదురుగా నిలబడి ఉన్న దేవదూతను చూచి నేల మీద బోరగిల పడెను. దేవదూత అతనితో, నీవు గాడిదను ముమ్మారు చావబాదితివేలా? నేను నీ త్రోవకు అడ్డుపడవచ్చితిని. నీ ప్రయాణము నాకు సమ్మతము కాదు. నీ ప్రయాణము నాకు సమ్మతము కాదు. అంటే నాకు ఇష్టం లేదు, నా చిత్తం లేదు అని దేవుడు గాడిద ద్వారా బలాము అనే ప్రవక్తను గద్దించి ఉన్నాడు. ఆపేసి ఉన్నాడు. నా జీవితంలో గూడా ఎంతోమంది దేవుడి బిడ్డలొచ్చి చెప్తూనే ఉంటారు. సరే వాళ్ళని నువ్వు గాడిదతో పోల్చినా పర్లేదు, తప్పు లేదు. ఎందుకంటే ఇక్కడ దేవుడే చెప్తున్నాడు. గాడిద నా స్వరాన్ని వినగలిగింది అని. దేవుడి యొక్క దూతని చూడగలిగింది అని. అయితే గాడిదతో కంపేర్ చేసుకోవడానికి మనం బాధపడొద్దండి. భయపడొద్దు. సిగ్గుపడొద్దు. అవసరం గూడా లేదు. పరిశుద్ధమైన గ్రంథంలో 93 సార్లు దేవుడు గాడిద గురించి ప్రస్తావించి ఉన్నాడు కాబట్టి.